హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేను హైదరాబాద్ లో ఒక నార్మల్ కస్టమర్ యొక్క ప్రాపర్టీ జర్నీ ఎలా ఉంటుందో అనేది ఫుల్ వీడియోలో అనేది చెప్తాను. పూర్తి వీడియో చూడండి. యాక్చువల్లీ కస్టమర్స్ ఎలా ఉంటారు, కొంతమంది వచ్చేసి ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్ళని చూసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఆల్రెడీ వాళ్ళ అక్కడ ఏమైనా సేవింగ్స్ ఉన్నప్పుడు ఆ సేవింగ్స్ ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని గూగుల్ సర్చ్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ లో చూడడం. కొంతమంది అయితే ఏజెంట్స్ త్రూ అనేది వస్తారు. సైట్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు సైట్ ప్లాన్ అనేది చేసుకుంటారు. ఎవ్రీ సాటర్డే అండ్ సండే అనేది 2% కంపెనీస్ అనేది ప్రిఫర్ చేస్తాయి కస్టమర్స్ అవైలబుల్ గా ఉంటారు అని చెప్పి. కొంతమంది సైట్స్ అనేమో చాలా బాగుంటాయి అనిపిస్తుంది, కొంతమందికి ఏమో ఇక్కడికి ఎందుకు వచ్చామని అనిపిస్తుంది. ఇప్పుడు కస్టమర్ చూస్తాడు, ఈ రోడ్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, ఫ్లాట్ అయితే ఫ్లోర్, ఫేసింగ్, బెడ్రూమ్స్, ప్లాట్ అయితే పార్క్ దగ్గర ఉందా, రోడ్ ఏ సైడ్ ఉంది, రోడ్ లో ఎక్కడ ఉంది అనేది పూర్తిగా చూస్తాడు. ఒకవేళ నచ్చితే మాత్రం నెక్స్ట్ డాక్యుమెంట్స్ అడుగుతాడు, వెరిఫై చేస్తాడు. గూగుల్లో కూడా కొంతమంది సర్చ్ చేసి చూస్తారు ఇలా డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్ తెలుసుకోవడం. అవుట్ సైడ్ అయితే మనమే కొంచెం కేర్ఫుల్ గా చూడాలనుకోండి. ఇది హైదరాబాద్ లో ఒక రియల్ కస్టమర్ జర్నీ. ఫాస్ట్ డెసిషన్ కాదు, రైట్ డెసిషన్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరి ఎన్నో వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.